హాయ్ అండి. నేను మ్యాంగోస్ జ్యూస్ తీసాను అన్నమాట. జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది గట్టిగా అయిపోయింది, ఐస్ ముక్కలాగా. దాన్ని బయట పెట్టాను, చూసారా. అది తీసాక ఫిల్టర్ చేసాక వచ్చింది. దాంతో నేను సడన్గా నాకు ఐడియా వచ్చింది, వీటికి అప్లై చేసి తోమితే ఎట్లా ఉంటుందని. అప్లై చేసి ఏదో కొద్దిగా సబ్బు పెట్టి వెళ్తాను. దగ్గర ఇవి తోమి 3 నెలలు అయిందేమో. మా అమ్మాయి కవర్లో పెట్టి మర్చిపోయిందంట. ఇవన్నీ చూడండి. అంటే మనకి మామిడి పండు ఏంటంటే పాడేసింది ఏదీ లేదు, ఇంకేం పెట్టలేదు, చింతపండులో ఏమీ లేదు. మీకు చూపించడం కోసం అది చూసారా. అంటే నేను జస్ట్ అది అంటించాను అంతే, ఇంకా సోప్ తోటి తోమలేదన్నమాట. ఇప్పుడు సోప్ అంటించి చూద్దామని తోముతున్నాను. ఇలాగా 3 months అయింది ఇవన్నీ తోమి. అంటే వేరే వాడుతుంది, ఏమో కవర్లేసి కనపడలేదు అనుకుంటూ ఇది చేసుకుందాం అన్నమాట. మొన్నేమో సర్దుతుంటే దొరికినాయి ఇవన్నీ ప్రమిదలై. అంటే యాక్చువల్లీ గృహప్రవేశానికి ముందు మేము పెట్టినవి అన్నమాట. చూసారా, నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. అంటే మన చింతపండు లేకపోతే అది అప్లై చేసి ఏదో ఇది పెట్టి ఇలా తోముతుంటే చూడండి. అంటే ఒక చేతితోటి వీడియో తీస్తూ మీకు చూపిస్తున్నాను. 2 చేతులతో అయితే బలంగా వస్తుంది టమాటాకి, జారిపోతుంది. నేను చేసేవన్నీ న్యాచురల్ వీడియోస్ అండి. ఇందులో మేకప్లు కానీ అవి కానీ ఏమీ లేవు. ఏంటంటే నేను చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఉపయోగకరమైన ఇది దొరికితే, మనకు ఒక ఐడియా దొరికితే అది మీకు చెప్పాలని నేను చూపిస్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ చూసారా, అంటే అది అప్లై చేసి ఇంకొద్దిసేపు ఉంటే ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట. అది అంటే అంత పులుపు ఉన్నాయి, అంటే పులుపుని కూడా ఇవి ఇది చేసుకుంటున్నాయి. చూడండి. ఓకే, మీకు నచ్చితే ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా, ఒకవేళ కొద్దిగా పాడైనట్టుగా అలాగే ఉన్నాయనుకోండి మామిడి పళ్ళు, అవి గుజ్జు తీసేసి అందులో కొద్దిగా లైట్గా సాల్ట్ కలిపేసి పెట్టుకుంటే మనం ఇలా వీటికి కూడా ఉపయోగించుకోవచ్చు. వీటికి రాగి బిందులకి గ్లాసులకి వాటికి కూడా మనం ఇది ఉపయోగించవచ్చు. నేను రాగి దాన్ని కూడా ఉపయోగించి చూస్తాను ఇప్పుడు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.